హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను 4:30కి వచ్చిన. డైలీ 4:50 అట్లా వస్తుంటే, కానీ ఈరోజు తొందరగా వచ్చిన. ఎందుకంటే ఈరోజు మీటింగ్ ఉందన్న, వార్డు మెంబర్ కాబట్టి మీటింగ్ ఉంది. అది కాకుండా నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నా ఇంటర్ సైడ్ కనిపిస్తున్నా కానీ డైరీ ఫామ్ పెడితే ఎట్లుంటుంది అని అంటే, నాకున్న చిన్నపాటి అనుభవంతో చెప్తున్నాను. నేను అందరిని ఉద్దేశించి మాట్లాడతలేను, నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా. నేను వచ్చి డైరీ ఫామ్లో ఇప్పటి వరకు 4,40,000 పెట్టిన బర్ల మీద మాత్రమే. ఇప్పటికీ నేను ఒక్క రూపాయి ఇలా సంపాదించుకోలేను. నేను సంపాదించుకున్నంత ఎంటున ఆస్తే కనిపిస్తుంది కదా, అన్నీ కలిపి ఒక 10 ఉన్నాయి. 10 చిన్న దూడ పిల్లలు 2 ఉన్నాయి, మొత్తం 12. నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం వచ్చి షెడ్డుకు బర్ల పైన కలిపి 6 లక్షల చిల్లర పెట్టినా. ఒక 4 బర్రెలు పెద్దగా కొన్నింటి తర్వాత ఇప్పుడు వీటి కుట్టిన పిల్లలు మాత్రం ఉన్నాయి. ఒక 2 బర్రెలు మళ్ళీ అమ్మేసిన, ఎందుకంటే కట్టలేవన్నా. ఈ డైరీ ఫామ్లో ఎట్లుంటుంది అంటే, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఒక బురద గుంటలో మనం పైసలు వేసి లెంకున్నట్టే ఈ చిన్నగా డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు. ఎట్లా అంటే అమౌంట్ అప్పుడే రాదు, ఒక 3-4 ఏళ్ళు అయినాక మనకు 2-3 ఏళ్ళు ఎక్స్పీరియన్స్కే పోతుంది. తర్వాత మనం ఎట్లా సంపాదించుకోవాలి ఏందనేది, ఎట్లా బర్లం కట్టించుకోవాలనేది సగం టైం పోతుంది. ఈ అనుభవం మనకు వచ్చేట్లోపు 3-4 సంవత్సరాలు పడుతుంది. తర్వాత మనకు ఎట్లా సంపాదించుకోవాలి గేదెల పైన అనేది మనకు కొంచెమన్నా అవగాహన వస్తుంది అన్న. నేను అందుకే ఎందుకు అట్లా అంటున్నా అంటే, పైసలు ఇలా పెట్టి అప్పుడే ఎంబడి రావాలంటే పైసలు రావన్న. రోజు నీకు పైసలు కనిపిస్తాయి కానీ లాభం మాత్రం ఉండదు, దానికే పోతుంది. కాబట్టి ఇది ఏంటంటే ఒక బురద గుంటలు వేసుకొని లెంకున్నట్టు మనం చిన్నగా పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా. కాబట్టి కొంచెం ఆలోచించుకొని రండి ఇంట్లోకి వచ్చినప్పుడు. చాలామంది డైరీ ఫామ్ నేను పెడతానా అని చెప్పి చాలామంది నాకు కామెంట్ చేశారు. కాబట్టి కొంచెం ఆలోచించుకొని రండి అన్న. ఎంబడే అమౌంట్ మాత్రం రాదు, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తూనే ఉండాలి. కాబట్టి కొంచెం ఆలోచించుకొని రండి. ఏదో ఒక దాంట్లో మనం పైసలు పెట్టి మర్చిపోవాలి. ఇక పైసలు ఈ డైరీ ఫామ్లో పెడితే ఎట్లా అంటే, పైసలు పెట్టి మర్చిపోవాలి. తర్వాత 3-4 ఏళ్ళ తర్వాత మనకు పైసలు వస్తాయి. జాగ్రత్త ఫ్రెండ్స్, బాయ్.